మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ. హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఐ హరీష్ రెడ్డి, మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎపిసోడ్ స్టూడెంట్స్. టుడే సెషన్ వచ్చేసి January 24th షిఫ్ట్ 2 పేపర్ అంటే ఆఫ్టర్నూన్ సెషన్ పేపర్ ఎలా ఉందో డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. దీనివలన 28th రాసే స్టూడెంట్స్ కోసం కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పే ప్రయత్నం చేస్తాను, మీ స్కోర్ ఇంప్రూవ్ అవడానికి. అసలు స్టూడెంట్స్ ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారో ఆ పాయింట్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. అసలు మెయిన్గా January 24th షిఫ్ట్ 2 ఆఫ్టర్నూన్ పేపర్, ఇది 8th పేపర్. మనకు 21 2 పేపర్లు అయిపోయినాయి, 22 2 పేపర్లు, 23 2 పేపర్లు, 24 రోజు 2 పేపర్లు, అంటే 8th పేపర్ అయిపోయినట్లు అనమాట. 8 పేపర్స్. సో పేపర్ అనేది నాట్ ఈజీ అంటే వెరీ డిఫికల్టా అంటే మోడరేట్ టు టఫ్. కంపేర్ చేస్తే మనం మార్నింగ్ షిఫ్ట్తో కంపేర్ చేస్తే ఇది టఫ్. యాక్చువల్గా మనం మార్నింగ్ షిఫ్ట్ 24th షిఫ్ట్ 1ది 180 వరకు రావచ్చు అని చెప్పాం. 99%కి 180 వరకు రావచ్చు, స్కోర్ పెరిగే ఛాన్స్ ఉంది అని చెప్పాం కదా. కానీ ఈ షిఫ్ట్ అలా లేదు, ఈ షిఫ్ట్ మోడరేట్ టు డిఫికల్ట్ ఉంది. ఎందుకు సార్ ఆ ప్రాబ్లం ఏంటి? మ్యాథ్స్ యాజ్ యూజువల్ టఫ్. ప్రతి సెషన్లో మనము ఏ సెషన్ కూడా మ్యాథ్స్ వెరీ ఈజీ అని చెప్పిన సందర్భాలే లేవు. 10% స్టూడెంట్స్ని పక్కన పెడదాం. 10% అంటే టాప్ ర్యాంకర్స్, ఇండియా ఆల్ ఓవర్ ఇండియాలో టాప్ స్కోర్ వచ్చే స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే మ్యాథ్స్ 22 23 పెట్టాము, కెమిస్ట్రీ 24 పెట్టాము, ఫిజిక్స్ 23 24 పెట్టాము. ఆ 10% కాకుండా మిగిలిన మెజారిటీ ఆఫ్ ది స్టూడెంట్స్ మ్యాథ్స్ అయితే టఫ్ అని చెప్తున్నారు. వాళ్ళకి ఎందుకు ఈజీ అవుతుంది అంటే వాళ్ళ ఫార్ములాస్ అవన్నీ చాలా స్పీడ్ అండ్ యాక్యురసీ కొంచెం ఎక్కువ ఉంది. ఎక్కువ ప్రాక్టీస్ చేయడం వల్ల ఎక్కువ పర్ఫెక్ట్ అయ్యి వాళ్ళు 1 అవర్లో, మిగిలిన స్టూడెంట్స్ 1 అవర్లో కంప్లీట్ చేసేది వాళ్ళు ఏం చేస్తున్నారు, కొద్దిమంది స్టూడెంట్స్ 40 మినిట్స్లోనే కంప్లీట్ చేస్తున్నారు. సో ఆ పాయింట్ చెప్తాను. సో మోడరేట్ టు డిఫికల్ట్, మ్యాథ్స్ యాజ్ యూజువల్ టఫ్, కెమిస్ట్రీ కూడా టఫ్ వచ్చింది. టఫ్ అంటే మల్టీ కాన్సెప్ట్ అప్లికేషన్ క్వశ్చన్స్ రావడం వల్ల ఎగ్జామ్లో మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలో ఏవైనా 2 లెంతీ వచ్చినాయి అంటే టఫ్ అవుతుంది పేపర్. ఎందుకంటే టైం కిల్లింగ్ కదా. సో అలా చూస్తే కంపేర్ విత్ మార్నింగ్ టఫ్ అని చెప్తున్నారు. ఇక్కడ 168 170 వస్తే 99%, అంటే 10 to 12 15 మార్క్స్ తగ్గుతున్నాయి అనమాట కంపేర్ విత్ మార్నింగ్ షిఫ్ట్ 99% కొరకు. సో ఇది ఇక్కడ మ్యాథ్స్ విషయం కొద్ది మ్యాథ్స్ లెందీ అండ్ టైం కిల్లింగ్ టఫ్. బికాస్ ఎందుకు అంటే దే ఆర్ గివింగ్ మోర్ టైమ్ టు ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. ఇప్పుడు స్టూడెంట్ స్ట్రాటజీ ఎలా ఉంటుంది అంటే మ్యాథ్స్ అయితే ప్రతిదీ సాల్వ్ చేయాల్సిందే. ఈవెన్ మెంటార్స్ అయినా ఫ్యాకల్టీ అయినా ఏం చెప్తారు అంటే ఫ్యాక్ట్స్ బేస్డ్, మెమొరీ బేస్డ్ ఈజీ క్వశ్చన్స్ ఫస్ట్ కంప్లీట్ చేయండి. టైం టేకింగ్ లెందీ క్వశ్చన్స్ కోసం కొంచెం సెకండ్ ఇవ్వండి అని చెప్తాం. ఎందుకంటే ఫస్ట్ మీ ప్రెషర్ తక్కువ చేసుకోండి. ఆ ఎగ్జామ్లో కాన్ఫిడెంట్ రావాలి అంటే తొందర కొన్ని క్వశ్చన్స్ కరెక్ట్ చేస్తే అది ఇంత టైంలో ఇన్నే క్వశ్చన్స్ పెడితే సరిపోతుంది కదా అనే ఫీలింగ్ రావడం కోసం చెప్తాం. అయితే స్టూడెంట్స్ ఎక్కడ మిస్టేక్ చేస్తుంటారంటే ఫిజిక్స్ కెమిస్ట్రీకి కూడా మ్యాథ్స్కి ఇచ్చినంత టైం ఇచ్చేస్తున్నారనమాట. 2 hours ప్లస్ ఇస్తున్నారు ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీకి. తీరా మ్యాథ్స్కి వచ్చేసరికి ఎంత మిగులుతుంది, 40 minutes, హాఫ్ అన్ అవర్ మిగులుతుంది. తీరా 2-3 క్వశ్చన్ చేసేసరికి ఉన్న టైం అంతా అయిపోతుంది. ఇక్కడ మిస్టేక్ జరుగుతుంది. మరి దీనికి సొల్యూషన్ ఏంటి అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎంత కాదన్నా మీరు 2 hours ఇవ్వద్దు, 1.5 hourలోనే మీకు వచ్చిన క్వశ్చన్స్ కంప్లీట్ చేయాలి. లేదు సార్ ఇంకొక 10 నిమిషాలు ఇస్తే నాకు ఒక ఫిజిక్స్ క్వశ్చన్ వస్తుంది అంటే అదే 10 నిమిషాల్లో నీకు మ్యాథ్స్ 2 క్వశ్చన్స్ రావచ్చు కదా. అలా థింక్ చేయండి అనమాట. సో స్టూడెంట్స్ ఇక్కడ మిస్టేక్ చేయడం వల్ల మ్యాథ్స్కి అసలు టైం సరిపోవట్లేదు. నెక్స్ట్ కెమిస్ట్రీ విషయం కోసం మల్టీ కాన్సెప్ట్ అప్లికేషన్ క్వశ్చన్స్ ఎక్కువ వచ్చినాయి అనమాట. అంటే ఒక క్వశ్చన్లో 2-3 ఆప్షన్స్ని సీరియస్గా అంటే దాన్ని అనాలిసిస్ చేయాల్సి రావడం వల్ల అది లెందీ అవుతుంది అనమాట. సో కెమిస్ట్రీ టఫ్ కంపేర్ విత్ మార్నింగ్, ఇది టఫ్ అని చెప్తున్నారు కెమిస్ట్రీ. నెక్స్ట్ ఫిజికల్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ టఫ్ వచ్చినాయి. యాక్చువల్గా కెమిస్ట్రీలో ఫిజికల్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ ఇనార్గానిక్ ఉంటుంది కదా. ఏదన్నా ఒకటి టఫ్ వచ్చి మిగిలిన 2 ఆర్గానిక్ ఇనార్గానిక్ ఈజీ వచ్చి ఫిజికల్ టఫ్ వచ్చినా ఏమన్నారు, సరే సార్ నేను ఒక 15 క్వశ్చన్లు 16 క్వశ్చన్లు పెట్టినామని చెప్తారు. అలా కాకుండా ఫిజికల్ ఆర్గానిక్ 2 టఫ్ వచ్చినాయి అనుకోండి, ఇనార్గానిక్ ఒక 7-8 బిట్లు 9 బిట్లు పెట్టేసరికి టఫ్ అయిపోతుంది పేపర్. వీటికి టైం ఎక్కువ అయిపోతుంది కదా. అలా ఫిజిక్స్కి వచ్చేసరికి బెటర్ అండ్ మోడరేట్, ఈ మూడిట్లో ఏది బెటర్ సార్ అంటే ఫిజిక్స్ ఒకటే బెటర్. కెమిస్ట్రీ మ్యాథ్స్తో కంపేర్ చేస్తే ఫిజిక్స్ బెటర్. కెమిస్ట్రీ అభిమానులు కెమిస్ట్రీ బెటర్ అంటారు, నో డౌట్. నేను అనేది ఒక యావరేజ్ తీసుకొని చెప్తున్నా, మెజారిటీ ఆఫ్ ది స్టూడెంట్స్ తీసుకొని చెప్తున్నా. అందులో టాప్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన వాళ్ళు, యావరేజ్ ఇచ్చిన వాళ్ళు, బాటమ్ అందరిని మిక్స్డ్గా కంబైన్ చేసుకొని నేను అడిగిన స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ని తీసుకొని చెప్తున్నాం. బెటర్ అండ్ మోడరేట్ అని చెప్తారు. బట్ డైరెక్ట్ ఫార్ములా క్వశ్చన్స్ తక్కువనే ఉన్నాయి. ఓకే. సో ఓవరాల్గా మ్యాథ్స్ వచ్చేసి
10 to 12 క్వశ్చన్స్ వరకు పెట్టగలుగుతున్నారు. పెడితే ఎనఫ్గా మంచి పర్సెంటేజ్ వస్తుంది, బెటర్ అంటున్నారు. ఫిజిక్స్కి వచ్చేసరికి 18 to 20 క్వశ్చన్స్ వరకు లాగుతున్నారు స్టూడెంట్స్, లాగారు. కెమిస్ట్రీ కూడా 18 to 20 క్వశ్చన్స్ వరకు. ఇక్కడ మెజారిటీ ఆఫ్ ది స్టూడెంట్స్ 18 క్వశ్చన్స్ దగ్గర ఆగిపోయారు. సో ఇది ఓవరాల్గా ఈ పేపర్ యొక్క స్కోర్స్. నెక్స్ట్ 28th షిఫ్ట్ స్టూడెంట్స్ కోసం చెప్తున్నా. అడ్మిట్ కార్డ్ ఆల్రెడీ రిలీజ్ చేశారు, దాని గురించి చేస్తారు వీడియో. సో 28th షిఫ్ట్ స్టూడెంట్స్ ఏం చేయాలి అని అంటే, ఇప్పుడు నెక్స్ట్ ఆయన తర్వాత ఈ 8 సెషన్లో కొద్దిమందికి స్కోరు 67 వస్తున్నాయి. మెమొరీ బేస్డ్ క్వశ్చన్స్ అయినా కీ చూసుకోవడం వల్ల మనకు రెస్పాన్స్ షీట్ వచ్చి తెలిసిపోతుంది ఎంత మార్క్స్ వస్తున్నాయని. తక్కువ స్కోర్ వచ్చిన స్టూడెంట్స్ కూడా ఏప్రిల్ సార్ నా టార్గెట్గా, ఇప్పుడు నెక్స్ట్ బోర్డ్ ఎగ్జామ్ కంప్లీట్ తర్వాత ఏప్రిల్ సెషన్ టార్గెట్ అంటే వీళ్ళు ఏం చేయాలి అని అంటే, ఆల్ ఈ ఇయర్లో జరిగిన 28th షిఫ్ట్ స్టూడెంట్స్ 8 పేపర్స్ని మీరు చూడాల్సిందే. 8 పేపర్స్ ఏ టాపిక్ నుంచి వచ్చారు, ఫిజిక్స్ ఏ టాపిక్ నుంచి ఏ ఫార్ములా, కెమిస్ట్రీ ఏ టాపిక్ ఏ ఫార్ములా ఏ కాన్సెప్ట్, మ్యాథ్స్ ఎలా అడిగారని 8 పేపర్ చూసుకోండి. 28 స్టూడెంట్స్ ఆల్ ఫార్ములాస్ పర్ఫెక్ట్ కావాలి, రివైజ్ చేసుకోవాలి. ఎగ్జామ్లో గుర్తుకొచ్చేటట్లు అంతా రివైజ్ చేయండి. నెక్స్ట్ రెడీ ఫర్ డిఫికల్ట్ పేపర్, బ్యాలెన్స్డ్ పేపర్ కోసమే థింక్ చేయండి 28th షిఫ్ట్ స్టూడెంట్స్. అంతేగాని ఇంకా ఈజీ ఇస్తాడనో లేదా ఓవర్ టఫ్ ఇస్తాడనో మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి. బ్యాలెన్స్డ్ ఇస్తాడు. మీకు ఏదన్నా 2 టఫ్, 3 టఫ్ అయితే ఇవ్వరు. ఏ సెషన్ అయినా మ్యాథ్స్ హైలీ డిఫికల్ట్, ఫిజిక్స్ హైలీ డిఫికల్ట్, కెమిస్ట్రీ హైలీ డిఫికల్ట్, ఇది ఇంపాసిబుల్. ఎన్టీఏ అలా ఇవ్వదు. ఓకేనా? సో మీరు ఏమైనా ప్రిపేర్ కావాలి, అరే ఏమన్నా 2 టఫ్ వస్తాయంటే ఒకటి ఈజీ వస్తుంది అంటే మీరు 3 బ్యాలెన్స్డ్గా చదివితేనే ఇది పాసిబుల్ అవుతుంది. ఫస్ట్ ఆ ఈజీది ఏదో పట్టుకొని అది కంప్లీట్ చేసుకొని మిగిలిన 2 ఈజీ క్వశ్చన్ చేస్తే మీరు సేఫ్ జోన్లో ఉంటారు. అలా ప్లాన్ చేసుకోండి ఖచ్చితంగా. మీకు పేపర్ కొన్ని క్వశ్చన్స్ చేస్తుంటేనే అర్థమైపోతుంది అనమాట ఏది ఎలా అనేది. ఇది ఒకటి. నెక్స్ట్ కెమిస్ట్రీ నేను నా ప్లాన్ చెప్తున్నాను. ఈ 8 పేపర్ల స్టూడెంట్స్ తోటి డిస్కస్ చేసిన తర్వాత నాకు అర్థమైంది, ఈసారి ఎన్టీఏ ఇస్తున్న పేపర్లను బట్టి మై డియర్ స్టూడెంట్స్ 28th షిఫ్ట్ కానీ ఏప్రిల్ షిఫ్ట్ కానీ మీ ప్లాన్ ఎలా ఉండాలి అని అంటే, కెమిస్ట్రీ 25 క్వశ్చన్స్కి 35 to 40 minutes ఇవ్వాలని పెట్టుకొని మీరు దిగండి రంగంలోకి. 35 to 40 minutes అని, ఓకేనా అని పెట్టుకోండి. అంతేగాని పేపర్ కొంచెం లెంత్ ఇచ్చేసరికి సరెండర్ కాకండి దానికి. 35 to 40, ఫిజిక్స్ 40 to 45 minutesలో ట్రై చేయండి. మీ మ్యాక్సిమం ఎఫర్ట్స్ పెట్టి ట్రై చేయండి. 35 to 40 minutes పెట్టి ట్రై చేయండి. తర్వాత అప్పుడు ఏమవుతుంది అని అంటే, మ్యాథ్స్కి 1.5 hour టైం దొరుకుతుంది. ఎందుకంటే మ్యాథ్స్ నేను బాగా ప్రాక్టీస్ చేశాను సార్, నాకు మ్యాథ్స్ మీద కమాండ్ ఉంది, నాకు ఒక 15 నిమిషాల కన్నా ఎక్కువ ఇస్తే నాకు ఇంకొక 2-3 క్వశ్చన్లు వస్తాయి అని అనుకుంటే. ఎందుకంటే మ్యాథ్స్ అనేది వితౌట్ పుట్ పెన్, మనం పెన్ను పెట్టి సాల్వ్ చేయకుండా రాదనమాట. అందుకని మ్యాథ్స్కి 1 hour మాత్రమే మ్యాథ్స్కి కేటాయించకుండా మ్యాథ్స్కి 1 hour to 120 minutes, 150, 130 minutes పెడితే అప్పుడు మీరు ఖచ్చితంగా మిమ్మల్ని కాపాడతారు. ఎందుకంటే 35-40 minutesలో ఈజీ కెమిస్ట్రీ క్వశ్చన్స్ అయిపోతాయి, ఫిజిక్స్ 40-45 minutesలో ఈజీ ఫిజిక్స్ క్వశ్చన్స్ అయిపోతాయి, మ్యాథ్స్ 90 minutesలో మ్యాక్సిమం ఈజీ క్వశ్చన్ చేయగలుగుతారు. ఇందులో ఈజీ క్వశ్చన్స్ చేసి ఇక వెరీ డిఫికల్ట్ క్వశ్చన్స్ని వదిలినా మీరు సేఫ్ జోన్లో ఉంటారు. ఏదో ఒక ఎన్ఐటీలో ఏదో ఒక ట్రిపుల్ ఐటీలో మీకు కావాల్సిన కంప్యూటర్ సైన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇది బెస్ట్ స్ట్రాటజీ అని స్టూడెంట్స్ దగ్గర మాట్లాడిన తర్వాత స్టూడెంట్ చేసిన మిస్టేక్స్ని బట్టి నేను ఇస్తున్న సజెషన్ మై డియర్ స్టూడెంట్స్. సో ఒక స్ట్రాటజీ అనేది చాలా ఇంపార్టెంట్. టైం కిల్లింగ్ ఈసారి ఏమైందంటే టైంనే టార్గెట్ చేసినారని అనిపించింది. ఎన్టీఏ టైం కిల్లింగ్, స్టూడెంట్ టైంని ఎలా కిల్ చేయాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూనే క్వశ్చన్స్ వచ్చాయి అని అనిపించింది. ఎందుకంటే ఒకసారి మ్యాథ్స్ అన్నిట్లో టఫ్ అనుకోండి, ఒక సెషన్ ఫిజిక్స్ టఫ్ ఇస్తాడు, ఒక సెషన్ కెమిస్ట్రీ టఫ్ ఇస్తాడు. అయ్యేసరికి 2 టఫ్ అయ్యేసరికి పిల్లలకి టైం సరిపోలేదనమాట. సో మై డియర్ స్టూడెంట్స్ ఈ ప్లాన్ తోటి ప్రాక్టీస్ చేయండి. 28th షిఫ్ట్ స్టూడెంట్స్ ఎస్పెషల్గా. సరే ఎగ్జామ్ అయిపోయి తక్కువ స్కోర్ వచ్చిన వాళ్ళు ఏప్రిల్ షిఫ్ట్కి ఈ ప్లాన్ తోటి రెడీ ఉండి ప్రాక్టీస్ చేయండి. మెయిన్గా చాలామంది స్టూడెంట్స్ అయితే ఫార్ములాస్ మర్చిపోతున్నారు. ఈజీ స్టెప్ ఫార్ములాని మర్చిపోయి ఒక క్వశ్చన్ వదిలిపెడుతున్నారు. అది చాలా మిమ్మల్ని కిల్ చేస్తుంది. మీ స్కోర్ని మొత్తాన్ని కిల్ చేసేది ఇక్కడ. మీకు వచ్చిన దాన్ని మర్చిపోయినా కన్ఫ్యూజ్ అయినా అది చాలా డ్యామేజ్ చేస్తుంది. మీకు రాదు, అది చాలా డిఫికల్ట్ అంటే అది ఎక్కువ డ్యామేజ్ చేయదు. మీకు వచ్చిన టాపిక్ మర్చిపోయినా కన్ఫ్యూజ్ అయినా అది ఎక్కువ డ్యామేజ్ చేస్తుంది. మై డియర్ స్టూడెంట్స్ ఫార్ములాస్ అనేది మీ చేతిలో ఉంటుంది, ఫ్యాక్ట్స్ బేస్డ్, అది గుర్తుపెట్టుకోవాల్సిందే. అర్థం కావడం కోసం డిరైవ్ చేయాలి, అర్థమైన తర్వాత దాన్ని గుర్తుపెట్టుకోవడం కోసం మళ్ళీ రివైజ్ చేయాలి ఫ్యాక్ట్స్ బేస్డ్. సో
అది ఒక్కటి ఇంపార్టెంట్ పాయింట్ మై డియర్ స్టూడెంట్స్. సో ఆల్ ద వెరీ బెస్ట్ 28th షిఫ్ట్కి ప్రిపేర్ అయిన స్టూడెంట్స్. అండ్ ఇంతవరకు రాసిన స్టూడెంట్స్కి తక్కువ స్కోర్ వచ్చి ఉంటుంది చూడండి, వాళ్ళు మీరు ఏం డిసప్పాయింట్ కాకండి. ఇది ఒక ఎగ్జామ్ మాత్రమే. మళ్ళీ మీకు నెక్స్ట్ ఏప్రిల్ ఉంటుంది, తర్వాత దాంట్లో మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోండి. ఇప్పుడు బోర్డ్ ఎగ్జామ్స్ మీద ఫోకస్ చేయండి. లాంగ్ టర్మ్ స్టూడెంట్స్ ఎవరైనా ఫెయిల్ అయినా తక్కువ స్కోర్ వచ్చినా మీరు మళ్ళీ డబల్ ఎనర్జీ తోటి ఏప్రిల్ సెషన్కి ప్రిపేర్ అవ్వండి మై డియర్ స్టూడెంట్స్. 28th షిఫ్ట్ స్టూడెంట్స్ ఈ పేపర్ అనాలిసిస్ అన్నిటిని బట్టి మీరు ఒక స్ట్రాటజీ తోటి వెళ్ళండి, మీకు మంచి స్కోర్ వస్తుంది. కొద్దిమంది స్టూడెంట్స్కి 200+ స్కోర్స్ కూడా ఉన్నాయి చాలామంది స్టూడెంట్స్కి. సో వాళ్ళందరూ ఇక బోర్డ్ ఎగ్జామ్ మంచిగా రండి, అడ్వాన్స్డ్ టార్గెట్ పెట్టుకోండి మై డియర్ స్టూడెంట్స్. ఓకేనా? మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఫ్రీ మెంటర్షిప్ ఉంటుంది. కౌన్సిలింగ్ వరకు మీకు సీట్ వచ్చినంత వరకు ఎటువంటి ఫుల్ గైడెన్స్ మీకు అర్థమయ్యేటట్లు వెరీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నో డబ్బులు ఏమొద్దు. డబ్బులు మన ఛానల్ తెలుగు స్టేట్ స్టూడెంట్స్ కోసం, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కోసం ఫ్రీ మెంటర్షిప్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఇది నేను ఖచ్చితంగా ప్రామిస్ చేస్తున్నాను. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని మీకు అర్థమయ్యేలా సింపుల్ వేలో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. మీరే అప్లై చేసుకునేటట్లు కౌన్సిలింగ్లో టాప్ కాలేజ్ ఏది, మీకు వచ్చిన ర్యాంక్కి, ఇవన్నీ వెరీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు క్లియర్ అవుతుంది. డౌట్స్ ఏమైనా ఉన్నా సరే మీరు కామెంట్ చేయండి. తర్వాత డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటే అందులో జాయిన్ అవ్వండి. మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసి మీకు అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ చాలా హెల్ప్ అవుతుంది, రీచ్ అవుతుంది అనమాట అందరికీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.